హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ లోపల ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే అరౌండ్ ఒక 46 పాయింట్స్ గ్యాప్ అప్ తో 23,928 దగ్గర, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 128 పాయింట్స్ గ్యాప్ అప్ తో 56,871 దగ్గర ఓపెన్ అవడం గమనించాం. సో నిన్న మనకు మార్కెట్స్ 90 మినిట్స్ లో అసలు ఏం జరిగింది అనేది తెలియలేదు. అలాంటి విషయాల్లో డొనాల్డ్ ట్రంప్ మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో మనకి మార్కెట్స్ ఒక్కసారిగానే మొత్తం 90 మినిట్స్ లో నిఫ్టీ 500 పాయింట్స్ కరెక్ట్ అవ్వడం, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 1500 పాయింట్లు పైగా నష్టపోవడం. సో బిగ్ సెల్ ఆఫ్స్ చూసాం. సో నిఫ్టీ అయితే మార్చ్ 30th నుంచి ఇలాంటి బిగ్గెస్ట్ ఫాల్ అనేది మనం చూడలేక, అంటే స్టెబిలిటీ అవుతుంది మార్కెట్స్ 23,800 నుంచి 24,200 ఈ రేంజ్ ని కాస్త బ్రేక్అవుట్ ఇస్తూ ఇప్పుడు 24,500 ని అధిగమించి ఇంకా మార్కెట్స్ పాజిటివ్ బయాస్ లో వెళ్తుందన్న టైంలో డొనాల్డ్ ట్రంప్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా ఒక్కసారి సిస్ ఫైర్ రాలేదంటాడు, ఐ డోంట్ కేర్ విత్ ఇరాన్ అంటాడు, ఐ డోంట్ వాంట్ టు టైం వేస్ట్ డీల్ విత్ ఇరాన్ అంటాడు. సో ఇలాంటి ఆ మాటలతో మార్కెట్స్ అన్ని అతలకుతలం చేసేసాడు నిన్న ఒక్క 90 మినిట్స్ లోనే. సో దాని ప్రభావంతో మనకి మార్కెట్స్ నిన్న చాలా కరెక్ట్ అవడం గమనించాం, నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. సో ఎవ్రీ డే ఒక హై మెయింటైన్ చేస్తా వస్తూ హైయర్ హైస్ ని ఫార్మేషన్ చేస్తూ లాస్ట్ 5 days నుంచి సో దాన్ని ఒక్కసారిగానే నిన్న 23,800 కి బిలో రావడం మనం గమనించాం. సో ఇప్పుడుకి ముందుకున్న నిఫ్టీకి రెసిస్టెన్స్ పాయింట్ ఏంటంటే 24,000 మార్క్ ఎబో క్లోజ్ అవ్వాలి. సో ఈ రోజు ఇంకా అది అవ్వలేదు. సో మార్కెట్స్ మేబీ ఇంకా ఇక్కడ నుంచి 23,800 నుంచి మళ్ళీ 24,200 మధ్యలో ట్రేడ్ అవుతుందా, లేదంటే 24,000 మార్క్ ని అధిగమించి 24,206 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో హయ్యర్ సైడ్, అండ్ మళ్ళీ 2 days బ్యాక్ వచ్చిన హై ఏదైతే ఉందో 200 DMA 25,500 ఎబో. సో ఇవన్నీ రెసిస్టెన్స్ పాయింట్ అధిగమించాలి. సో దానికి ముందు మనకి గ్లోబల్ నుంచి పాజిటివ్ బయాస్ మార్కెట్స్ కి వస్తే మాత్రమే మనకి ఇవన్నీ జరిగే ఆస్కారం మనకు కనిపిస్తుంది. అలాగే మనకి నో వార్ నో పీస్ లాగానే మార్కెట్స్ కనిపిస్తా ఉంది. నిన్న బ్రెంట్ క్రూడ్ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇవ్వడంతో బ్రెంట్ క్రూడ్ 80 ఎబోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూస్తే మాత్రం ప్రస్తుతం 77 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది బ్రెంట్ క్రూడ్. సో మన లాస్ట్ 2 days బ్యాక్ కూడా అనుకున్నాం సౌత్ కొరియా నుంచి ఏదైతే మనకి డిస్కౌంట్ ఆఫర్ వస్తుందో క్రూడ్ ఆయిల్ ని 11 రూపీస్ డిస్కౌంట్ తీసుకుంటామను, అలాంటి అన్ని పాజిటివ్ న్యూస్ ని డొనాల్డ్ ట్రంప్ అట్లనే మొత్తం ఆవిరిగా దింపేశాడు, నీళ్ళు దింపేశాడు అని చెప్పుకోవాలి. అలాగే నిన్న రూపీ చూస్తే మాత్రం 1 month లో ఏదైతే బిగ్గెస్ట్ ఫాల్ ఉందో 0.60 పైసా, అది మాత్రం నిన్న డ్రాప్ అని చెప్పుకోవాలి. 95.55 దగ్గర ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. ఇంకా మార్కెట్స్ లో పాజిటివ్ బయాస్ వచ్చేసినాయి, అంటే ఎందుకంటే 24,500 ఎబో వస్తుంది మార్కెట్స్, అండ్ FIS కూడా బయింగ్ వచ్చాయి. సో లాస్ట్ 4 sections నుంచి FIS బయింగ్ కూడా నేను చూసాం. లార్జ్ క్యాప్స్ కూడా మంచిగా పెర్ఫార్మెన్స్ అవుతుంది, ఇంకా పైకి వెళ్లే ఆస్కారం కనిపిస్తుంది అనుకున్నాం. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మంచి ఊపందించినాయి. సో దీంతో మార్కెట్స్ కి ఒక్కసారిగానే ఒక నెగిటివ్ న్యూస్ తో మార్కెట్స్ చాలా డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి. సో ప్రస్తుతానికి అయితే 24,000 మార్క్ ని రెసిస్టెన్స్ అధిగమించడానికి ట్రై చేస్తుందని చెప్పుకోవాలి. సో నిఫ్టీ చూస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో నిన్నటి 500 పాయింట్స్ సెల్ ఆఫ్ తర్వాత ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ 23,928 అండ్ లో చూసుకుంటే 23,927. సో ఒక 1 రూపీ డిఫరెన్స్ లోనే పెరిగింది. అరౌండ్ మనకు చూసుకుంటే మాత్రం 1% ర్యాలీ అనేది నిఫ్టీలో చూడగలిగాం ఈ రోజు. సో మనకి ఇది స్మార్ట్ రికవరీ అని చెప్పుకోవాలి, లేదంటే బౌన్స్ బ్యాక్ అనాలనా అన్నది. సో మనకి నెక్స్ట్ 1 or 2 days ట్రేడింగ్ సెషన్స్ అధిగమించి 24,000 మార్క్ ఎబో క్లోజ్ అవుతే, లేదంటే దాని బిలో క్లోజ్ అవుతే మనకి ఒక టెక్నికల్ పారామీటర్స్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,804 నిన్న వచ్చిన లో అయితే ఉందో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. మేబీ మనం గతంలో అనుకున్నాం 12th and 15th జూన్ రోజు గ్యాప్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్ ఏరియా ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ ఏరియా 15th రోజు లో చూసుకుంటే 23,817 ఎగ్జాక్ట్ గా ఆడికి వచ్చి అక్కడ నుంచి పల్టాయిచ్చని చెప్పుకోవాలి నిఫ్టీకి. సో 12th రోజు హై చూసుకుంటే మాత్రం 23,645. సో ఇవి 2 points అనేది నిఫ్టీకి 23,805 బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఈ 2 points చాలా క్రూషియల్ గా ఉండే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 24,261 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. అది 25th రోజు వచ్చిన హై, దాన్ని అధిగమిస్తే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 24,412. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉండే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా రేపు మార్కెట్స్ మాత్రం నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే 24,000 మార్క్ ఎబో అట్లీస్ట్ 15 minutes ట్రేడ్ అయ్యి దాని ఎబో క్లోజ్ అవుతే ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు. ఎవరైతే ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది వర్కౌట్ అవుతుందని చెప్పాలి. అక్కడ నుంచి అరౌండ్ ఒక 120 to 140 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ కూడా మనకి రిస్క్ రివార్డ్ కూడా
అంతే వస్తుంది. 200 పాయింట్స్ ఆర్ 400 పాయింట్స్ వచ్చే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు ఒక బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో అరౌండ్ 0.8% ర్యాలీ అనేది ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో చూసాం. సేమ్ సిమిలర్ ప్యాటర్న్ మార్నింగ్ ఏదైతే ఓపెన్ అయిందో 56,871 అదే లో కూడా మనకి 56,857 ఒక 6-7 పాయింట్స్ అబరేషన్స్ తోనే మనకి ఉంది. సో నిన్నటి సెల్ ఆఫ్ ఏదైతే మనకి 1500 పాయింట్స్ ప్లస్ లో చూసామో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే సో అది మనకి కాస్త ఈ రోజు 20 DMA ఎబో మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. అది ఒక పాజిటివ్ బయాస్ బ్యాంక్ నిఫ్టీకి అని చెప్పుకోవాలి. 57,235 దగ్గర 20 DMA బార్ వాల్యూ ఉంది. సో దాని ఎబో ట్రేడ్ అవుతుంది. బట్ క్లోజింగ్ మాత్రం దాని ఎబో ఈ రోజు అవుతే మాత్రం డెఫినెట్ గా ఇంకా హైయర్ సైడ్ వెళ్లే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది. సో కమింగ్ డేస్ లో సపోర్ట్ సిస్టమ్ చూసుకుంటే మాత్రం 56,867 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా కనిపిస్తుంది. నిన్న వచ్చిన లో అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం 200 DMA బార్ వాల్యూ అయితే ఉందో 56,370 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్ పాయింట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 58,075 అండ్ 58,581 సో ప్రీవియస్ స్వింగ్ హై. సో అక్కడ దాకా ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. మార్కెట్ బెట్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ బయాస్ లో ఉంది. 2757 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉంటే 1044 స్టాక్స్ వచ్చేసి డిక్లైన్ లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. మార్నింగ్ ఐటీ మెటల్స్ ఒక బ్యాక్ సీట్ తీసుకున్న మాత్రం అవి కూడా పుంజుకునే చెప్పుకోవాలి. FMCG, కన్సూమర్, హెల్త్ కేర్, రియాలిటీ, ఫార్మా లాంటి స్టాక్స్ చూసుకుంటే అరౌండ్ 1 నుంచి 1.5% ర్యాలీ అనేది చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేసింది ఈ రోజు. 1.5% ర్యాలీ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా చూడగలిగాం. సో ఈ సెక్టర్ ఆ సెక్టర్ లేదు, ప్రతి సెక్టర్ గ్రీన్ లోనే ట్రేడ్ అయ్యాయి చెప్పుకోవాలి ఈ రోజు. FMGC స్పేస్ చూసుకుంటే మాత్రం కోల్గేట్, మ్యారికోట్, డాబర్, గ్రోదేజ్ కన్సూమర్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఒక్క స్టాక్ కూడా లేదు. రియాలిటీ స్పేస్ చూసుకుంటే మాత్రం DLF, లోదా, గ్రోదేజ్ ప్రాపర్టీ, శోభ, OBI రియాలిటీ స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు వస్తే ఒక స్టాక్ కూడా అని చెప్పుకోవాలి. ఫార్మా స్పేస్ లో సన్ ఫార్మా, లారస్ ల్యాబ్, గ్లెన్మార్క్, లూపిన్, బయోకాన్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం డాక్టర్ రెడ్డిస్, గ్లాండ్ ఫార్మా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. కస్టమ్ డ్యూటీ ఎక్స్పెక్టేషన్ స్టాక్స్ మీద చూసుకుంటే మాత్రం డిక్సన్ టెక్నాలజీస్ 4% ర్యాలీ, అంబర్ ఎంటర్ప్రైజెస్ చూసుకుంటే 2.5% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. అలాగే డెలివరీ గెయిన్స్ చూసుకుంటే మాత్రం ఎటర్నల్, స్విగ్గీ సో ఎవ్రీ డే అండ్ డే రైజింగ్ అవుతా ఉన్నాయి. సో స్విగ్గీ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి IPO లిస్ట్ అయిన స్టాక్స్ చూసుకుంటే దాంట్లో సగమే ఇంకా ట్రేడ్ అవుతా ఉంది. సో మేబీ ఇంకా 200 DMA అవైలబుల్ ఉంది. మేబీ అది ఆతికి మాత్రం బాగుండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా ఈ రోజు మంచి రీబౌండ్ అవడం మనం గమనించాం. లోదాలో 2% ర్యాలీ, అనంతరాజ్ లో చూసుకుంటే మాత్రం 2.5% ర్యాలీ చూడగలిగాం. బ్రిడ్జ్ ఎంటర్ప్రైజ్ లో 1.5% ర్యాలీ చూడగలిగాం. న్యూస్ బేస్ తో పెరిగిన స్టాక్ చూసుకుంటే మాత్రం ఫోనిక్స్ మిల్స్ అరౌండ్ 2% ర్యాలీ చూడగలిగాం. అలాగే PC జ్యువెలరీస్ కూడా 12% ర్యాలీని చూడగలిగాం. సో మనకి ఎక్స్టెండింగ్ గెయిన్స్ తో పెరుగుతున్న స్టాక్ చూసుకుంటే కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా 430 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. ఈ రోజు 19% ఈ రోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో ప్రస్తుతానికి 200 DMA ఎబో ట్రేడ్ అవుతుంది 426 లెవెల్. సో ఈ 200 DMA లాస్ట్ 6 months ఎగో మనకి ఆ లెవెల్ బిల్లోనే ట్రేడ్ అవుతా ఉంటే 6 months నుంచి ఆ లెవెల్ ని బ్రేక్ చేసి ఇంకా హైయర్ సైడ్ వెళ్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ స్టాక్ ని కూడా ఒక మానిటరింగ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సో మనకి ఇంకా బిగ్ డే చూసుకుంటే మాత్రం TCS రిజల్ట్స్ ఉన్నాయి. సో మనకి రిజల్ట్స్ క్వార్టర్ స్టార్ట్ అయ్యాయి. సో TCS రిజల్ట్స్ ని బేస్ చేసుకొని టెక్నాలజీ స్పేస్ రేపు ఎలా ఉంటుంది అనేది ఈ రోజు పోస్ట్ మార్కెట్ తర్వాత వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి డెఫినెట్ గా 5:30 తర్వాతనే వస్తుంది రిజల్ట్స్. సో దాని ఇంపాక్ట్ మార్కెట్స్ ని రేపు మొత్తం మనకి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ రావాలన్నది TCS మెయిన్ రిజల్ట్స్ దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ బిహేవ్ చేసే ఆస్కారం మనకి క్లియర్ కనిపిస్తుంది. సో ఈ రోజు TCS రిజల్ట్ ని వాచ్ చేస్తూ నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. 24,000 మార్క్ ఎబో వస్తేనే నిఫ్టీలో లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ కొద్దిగా ఆగడం ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే 23,800 దగ్గర ఒక బాటమ్ ఉంది కాబట్టి అక్కడ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నేను అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడస్ రీసెర్చ్. ఈక్విడస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.